గుంటూరు జిల్లా పెదకాకాని గ్రామంలోని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానమునందు శ్రీదేవి శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహించబడతాయని ఆలయ ఈవో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దసరా పండుగకు పురస్కరించుకుని ఆలయానికి విచ్చేసే భక్తులకు అన్ని వసతులు సౌకర్యాలు కల్పించామని అన్నారు. శ్రీ భ్రమరాంబ అమ్మవారి దర్శనం కోసం విచ్చేసే భక్తులకు ఉచిత మంచినీటి వసతితో పాటు ఉచిత భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. 11 రోజులు అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు ఆలయంలో అనేక భక్తి కార్యక్రమాలు ఏర్పాటు చేశామని అన్నారు. 11 రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల అలంకరణలతో భక్తులకు దర్శనమిస్తారని అన్నారు. సుమారు 25,000 మంది భక్తులు అమ్మవారి దర్శనాన్ని చేసుకుని ఆశీస్సులు పొందుతారని ఈ సందర్భంగా తెలిపారు. శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈరోజు అత్యంత వైభవంగా ప్రారంభించడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ భ్రమరాంబ అమ్మవారికి ప్రతినిత్యం కూడా వివిధ రకాల అలంకారాలతో శ్రీ అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో 11 రోజులు వచ్చినాయి కాబట్టి 2 అవతారాలు అధికంగా ఈసారి అమ్మవారికి నిర్వహించడం జరుగుతుంది. ఈ 11 రోజులు కూడా శ్రీ అమ్మవారిని వివిధ రూపాల్లో భక్తులు దర్శించుకోవచ్చు. ప్రత్యేకంగా ఈరోజు శ్రీ అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే 23/9 శ్రీ గాయత్రీదేవి అలంకారంలో శ్రీ అమ్మవారు భక్తులు దర్శనమిస్తారు. అలాగే 24/9 అన్నపూర్ణాదేవి అలంకారం, అలాగే 25/9 శ్రీ కాత్యాయనిదేవి అలంకారంలో శ్రీ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. తదుపరి 26వ తేదీ అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంతో భక్తులకు దర్శనమిస్తారు. తర్వాత 27/9 లలితా త్రిపుర సుందరీదేవి, అలాగే 28 శ్రీ కదంబవనవాసినీదేవి ఈ అలంకారం ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. ఈసారి కదంబవనవాసినీదేవి అలంకారం. అలాగే ముఖ్యంగా 29వ తేదీన శ్రీ అమ్మవారి మూల నక్షత్రం సందర్భంగా శ్రీ అమ్మవారి మహాసరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. తదుపరి 30వ తేదీ అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారం, అలాగే 1వ తేదీ మహిషాసుర మర్దిని దేవి అలంకారం, అలాగే ప్రత్యేకంగా శ్రీ అమ్మవారు విజయదశమి రోజు అనగా 2/10/2025 విజయదశమి రోజు శ్రీ అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ప్రత్యేకంగా ఈ 11 రోజులు కూడా శ్రీ అమ్మవారికి విశేషంగా కుంకుమ పూజలు, అలాగే నిత్య రుద్రహోమం, అలాగే నిత్య చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది. అనేక మంది భక్తులు వారు శ్రీ అమ్మవారి కుంకుమ పూజకి విరాళములు చెల్లించి ఉభయదాతలుగా వారు అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. అలాగే ప్రత్యేకంగా ఈ 11 రోజులు కూడా దేవస్థానంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతినిత్యం కూడా సాయంత్రం పూట భజన కార్యక్రమాలు, అలాగే కూచిపూడి నృత్య ప్రదర్శనలు, ఇంకా నాటక ప్రదర్శనలు ఇచ్చేది కూడా ఈ 11 రోజులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 11 రోజులు వచ్చిన భక్తులందరూ కూడా ఉచిత అన్నదానం కూడా పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కంటిన్యూగా ఉచిత ప్రసాద నిర్వహణ కూడా జరుగుతుంది. ఈ 11 రోజులు కూడా ఒక 25,000 మంది భక్తులు సుమారు అమ్మవారి దర్శనానికి వస్తారని అంచనాతో దీన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేకంగా మూల నక్షత్రం రోజు శ్రీ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. అలాగే విజయదశమి రోజు కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారందరికీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రశాంతంగా అమ్మవారి దర్శనం జరిగే విధంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా పెదకాకాని గ్రామంలో ఇచ్చేసి ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి ఇచ్చేసి శ్రీ అమ్మవారి యొక్క విశేష అలంకారాలు ఈ సంవత్సరం ప్రత్యేకంగా శ్రీ అమ్మవారికి విశేష అలంకారాల నిమిత్తం భక్తుల ఒక దాతల సహకారంతో తమిళనాడు నుంచి కూడా కొన్ని ఆర్టికల్స్ తెప్పించి అమ్మవారి అలంకారం నిమిత్తం కావాల్సిన ఇత్తడి, అలాగే కాపరు మొదలైన తమిళనాడులో తయారు చేసిన వస్తువులతో ఈ సంవత్సరం ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా శ్రీ భ్రమరాంబ అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా, అలాగే అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం.